క్రీడల్లో ఇతర దేశాలకు మన దేశం పోటీ ఇస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని ఆయన తెలిపారు. సికింద్రాబాద్ చింకానా గ్రౌండ్ లో నిర్వహించిన ఖేలో తెలంగాణ జీతో తెలంగాణ సికింద్రాబాద్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాజీ క్రీడాకారులను సత్కరించారు. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. సుమారు 7,000 మంది క్రీడాకారులు ఈ స్పోర్ట్స్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో అమ్మాయిల ప్రదర్శన చాలా బాగుందని కిషన్ రెడ్డి అన్నారు. విద్యార్థులు ఏదైనా క్రీడను ఎంచుకుని దేశానికి పేరు తీసుకురావాలని కిషన్ రెడ్డి కోరారు. మనకందరికీ తెలుసు, వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక లక్ష్యంగా ఈరోజు మనం ఒలింపిక్స్ లో కానీ ఇతర అంతర్జాతీయ క్రీడల పోటీల్లో కానీ మనం మంచి ఫలితాలు సాధిస్తా ఉన్నాం. నేను గతంలో కూడా చెప్పాను, మనం యూత్ పాపులేషన్ లో నెంబర్ 1 గా ఉన్నప్పటికీ స్పోర్ట్స్ లో అనుకున్నంత మంచి ఫలితాలు మనం సాధించలేకపోయాము. దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని మన దేశం కూడా స్పోర్ట్స్ కాంపిటీషన్ లో ఇతర దేశాలతో పోటీ పడుతుందని ఇటీవల మన ఒలింపిక్స్ లో నిరూపించాము. భారతదేశ క్రీడాకారులు చాలా అత్యంత అద్భుతంగా మన ప్రదర్శన ఇచ్చి మన దేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మనకందరికీ తెలుసు, వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక లక్ష్యంగా ఈరోజు మనం ఒలింపిక్స్ లో కానీ ఇతర అంతర్జాతీయ క్రీడల పోటీల్లో కానీ మనం మంచి ఫలితాలు సాధిస్తా ఉన్నాం. నేను గతంలో కూడా చెప్పాను, మనం యూత్ పాపులేషన్ లో నెంబర్ 1 గా ఉన్నప్పటికీ స్పోర్ట్స్ లో అనుకున్నంత మంచి ఫలితాలు మనం సాధించలేకపోయాము. దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని మన దేశం కూడా స్పోర్ట్స్ కాంపిటీషన్ లో ఇతర దేశాలతో పోటీ పడుతుందని ఇటీవల మన ఒలింపిక్స్ లో నిరూపించాము. భారతదేశ క్రీడాకారులు చాలా అత్యంత అద్భుతంగా